కార్యకర్తలకు ఇంత ఆగ్రహానికి కారణం ఏంటి? ఎందుకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పేదాకా మేము వెళ్ళేది లేదని ఎందుకు అంటున్నారు? ఎందుకు అంత ధ్వంసం చేశారు? వాళ్ళ ఆగ్రహానికి కారణం ఏంటి? అంబటి చేసిన ఆంచిత వ్యాఖ్యలేంటి? ఒకసారి చూద్దాం. చంద్రబాబుకి, చంద్రబాబు కొడుక్కి, రెడ్ బుక్కి నా ఇంట్లో కుక్క నా తోటలో ఉన్న 2 కుక్కలు అవి కూడా భయపడవు. అర్థం కాలా? మీరు అరెస్ట్ చేస్తే భయపడేవాడిని కాదు నేనని చెప్తున్నా. ఆ వంశీ సిఐ మళ్ళీ ఏమంటే ఇప్పుడు వద్దు అనుకున్నారేమో మళ్ళీ వెనక్కి వచ్చారు. అరెస్ట్ చేస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే రిమాండ్ చేస్తే రిమాండ్కి వెళ్తాను, జైల్లో ఉంటాను, మీ సంగతి తేలుస్తాను చంద్రబాబు, గుర్తుపెట్టుకోమని కూడా మనం చెప్తున్నాం. భయపడేవాడు కాదు ఈ అంబటి రాంబాబు. భయపడితే రాజకీయాల్లోనే ఉండలేము. అరెస్ట్ చేస్తామంటే పారిపోవాలా? అరెస్ట్ చేస్తామంటే బతినాడాలా? అరెస్ట్ చేస్తామంటే యాంటిసిపేటర్ బెయిల్కి వెళ్ళాలా? అరెస్ట్ చేస్తామంటే దాక్కుళ్ళు ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలా? అలాంటి తత్వం కాదు నాది. ఫ్రమ్ ది బిగినింగ్ మొట్టమొదటి చెప్తున్నా. తెగింపు కాదు ఇది. పిల్లిని పెట్టి కొడితే పులి అవుతుంది. నన్ను తిట్టారా లేదా చెప్పు. నువ్వు సాక్ష్యం చెప్పడానికి భయపడతావు. నన్ను తిట్టారా లేదా? అది కూడా స్పర్ ఆఫ్ ది మూమెంట్. తిచ్చి ఉండాల్సింది కాదు. వాళ్ళు ఎదవలైనా సరే నేను తిచ్చి ఉండాల్సింది కాదు. కానీ ఆ క్షణంలో టెంపర్ లూజ్ అయ్యా. అది నా వాస్తవాన్ని ఆవిష్కరిస్తున్నా. నా పొద్దున్న నుంచి పీకుతుంది నన్ను మనసులో. ఎందుకురా ఇలా బూతులు మాట్లాడాను? ఆ లేడీస్ నన్ను తిట్టింది కానీ ఆ లేడీని ఎందుకు బూతులు మాట్లాడాను? అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎందుకు బూతులు మాట్లాడాను? ఇంత రాడ్లు పిచ్చుకొచ్చారు కదా. నేను అడుగుతా ఉన్నానయ్యా, మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా. ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా, ఒక్కరి దగ్గర రాడ్డు తీసేస్తున్నారు వెనక్కి, ఒకరి దగ్గర కర్ర తీసుకున్నారు వెనక్కి, తీసుకోవాలా? రైట్, అది అంబటి చెప్తున్న మాటలు చూసారు కదా. సో ఆ టైంలో ఆవేశంలో టెంపర్ లూజ్ అయ్యి మాటలు అన్నాను. అది కూడా అనాల్సింది కాదు, అని ఉండాల్సింది కాదు, కానీ అన్నానన్నారు. అయినా సరే నేను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. అందుకే నేను అరెస్ట్లకైనా దేనికైనా భయపడబోను, ముందస్తు బెయిల్ కూడా నేను తీసుకోనని చెప్తున్నారు, నేను సిద్ధమని చెప్తున్నారు. సో ఆ మాటలనే ఇప్పుడు కార్యకర్తలు ఆగ్రహానికి కారణమయ్యాయి. వారందరూ వచ్చారు, ఇలా ధ్వంసం చేశారు ఇంటి ముందుకు వచ్చి. రైట్, ఒకసారి